జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా ఏలేశ్వరం యూపీహెచ్సి వైద్యాధికారిని డాక్టర్ సౌభాగ్య సరోజ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం మరియు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ సౌభాగ్య సరోజిని మాట్లాడుతూ డెంగ్యూ వ్యాధి వ్యాప్తి, వ్యాధి లక్షణాలు, అలాగే డెంగ్యూ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించారు. ఎడిస్ ఈజిప్టై అనే దోమ ద్వారా ఒకరి నుండి ఒకరికి వ్యాపిస్తుందని, ఈ వ్యాధి కలిగిన వారు జ్వరం, తలనొప్పి, కళ్ళు ఎర్రబడడం, ఇంటర్నల్ బ్లీడింగ్ వంటి లక్షణాలు కనబడతాయన్నారు. అంతేకాకుండా రక్త కణాలు తగ్గిపోతాయని, అందువలన పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. నీటి తొట్లు వారానికి ఒక్కసారి శుభ్రం చేయాలని, కొబ్బరి బోండాలను రెండుగా చీల్చి పారవేయాలని, పగిలిన గ్లాసులు, కూలర్లు, ఫ్రిడ్జ్లలో ఉన్న మురికి నీటిని శుభ్రం చేసుకోవాలని సూచించారు. హెచ్విఎస్ విజయలక్ష్మి, మణికుమార్, జ్యోతి, ఎస్కే సత్తర్, రాజేంద్ర ప్రసాద్, యూపీహెచ్సి సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పెద్ద ప్రమాదం జాగ్రత్త ముద్దు పెద్ద ప్రమాదం జాగ్రత్త ముద్దు డెంగ్యూ బారిన పడక. అందరికీ నమస్కారం. ఈ రోజు నేషనల్ డెంగ్యూ డే, జాతీయ డెంగ్యూ దినోత్సవం మే 16వ తారీఖున జరుపుకుంటాము. ఈ సంవత్సరం ఒక మోటో చెక్, క్లీన్, కవర్, పరిశీలించు, శుభ్రపరచు, మూతపెట్టు. ఈ డెంగ్యూ అనేది ఒక దోమ వల్ల మనకి వ్యాపిస్తుంది. ఈ దోమ ఒక మనిషి ఎఫెక్టెడ్ డెంగ్యూ ఉన్న పర్సన్ నుంచి ఇంకొక నార్మల్ హెల్దీ పర్సన్ కి డెంగ్యూ అనేది వ్యాపిస్తుంది. ఇది ముఖ్యంగా మనకి ఏడిస్ మస్కిటో అనే దోమ నుంచి మనకి వైరస్ సోకుతుంది అనమాట. ఈ డెంగ్యూ దోమని ఎలా గుర్తించాలంటే, ఈ దోమ చిన్నగా, నల్లగా అండ్ వైట్ మచ్చలతో ఉంటది. దీన్ని టైగర్ మస్కిటో అని కూడా మనం పిలుస్తూ ఉంటాము. ఈ దోమ మనకి కుట్టిన ఒక 3 నుంచి 7 రోజుల్లో మనకి లక్షణాలు అనేవి కనిపిస్తాయి. దీనికి ముఖ్యంగా ఉండే లక్షణాలు ఏంటంటే జ్వరం, వాంతులు, తీవ్రమైన ఒళ్ళు నొప్పులు, రెట్రో ఆర్బిటల్ పెయిన్, కళ్ళ వెనకాల నొప్పులు రావడం, పెటీచియల్ ర్యాష్, ఒంటి మీద, చర్మం మీద ర్యాషెస్ రావడం, వాంతులు, ఎక్కడైనా ఇంటర్నల్ బ్లీడింగ్ అవ్వడం, లేకపోతే పళ్ళ చిగుర్ల నుంచి ముక్కులోంచి బ్లీడింగ్ అవ్వడం, ఈ యొక్క కొన్ని లక్షణాలు. మనం ఇలాంటి లక్షణాలు ఎవరికైనా మన చుట్టుపక్కల చూస్తే వెంటనే మన దగ్గరలో ఉన్న యూపీహెచ్సి, పిహెచ్సిల్ని సందర్శించాలి. దీనికి తగినంత ట్రీట్మెంట్ మన డాక్టర్లు అందిస్తారు. దీనికి వ్యాధి బారిన పడకుండా ముఖ్యంగా మనం కొన్ని ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలన్నమాట. అవేంటంటే, మనం బయటకు వెళ్ళేటప్పుడు ఎప్పుడూ కూడా ఫుల్ గా బట్టలు ఉండే, కవర్ చేసుకునే బట్టలు వేసుకోవాలి. అండ్ నైట్ టైం పడుకునేటప్పుడు దోమతెరలు వాడాలి. అండ్ ఇంట్లో కూడా ముఖ్యంగా మనం డోర్స్ కి, విండోస్ కి మెషెస్ గానీ, మస్కిటో ప్రొటెక్షన్ షీల్డ్స్ గానీ వేసుకోవాలి. అండ్ బయటికి వెళ్లే వాళ్ళు ఓడోమాస్ గానీ ఇలాంటివన్నీ మస్కిటో రిపెలెంట్ క్రీమ్స్ అప్లై చేసుకోవాలి. అండ్ మనం పరిశుభ్రాలను ఎప్పుడు మనం క్లీన్ గా ఉంచుకుంటే ఎటువంటి అన్హెల్దీ డిసీజెస్ నుంచి మనం హ్యాపీగా, హెల్దీగా ఉంటాం అన్నమాట. థ్యాంక్ యూ.